హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను పెబ్బేరు సంతలో ఉన్నాను. సంతకు వచ్చిన పశువులు, గొర్రెలు, మేకలు, బర్రెలు వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయో రైతులను అడిగి తెలుసుకుందాం. ఇదిగో ఈ పాల పిల్లకు 1000 రూపాయలు అంట. తల్లి మేక 2 కలిపి 8500 రూపాయలు చెప్పారు. ఇదిగో ఈ ముసలి గొర్రెకు 3500 అంట. ఎందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నావు అంటే సుస్తయిందని చెప్తున్నారు ఇతను రైతు. 2500కు అడిగితే ఇవ్వడం లేదు, 3500 అయితే ఇస్తానని అంటున్నారు. మరి తక్కువకు అమ్మడం ఎందుకు అంటే గొర్రె సుస్తైనందుకు అమ్ముతున్నాము అని చెప్తున్నారు. శనివారం నాడు జరిగే ఈ సంతలో ఇలాంటి ముసలి గొర్రెలు ఎన్నో కొనుగోలు చేస్తుంటారు కసాయి వాళ్ళు కొనుగోలు చేసిన ఇటువంటి గొర్రెలన్నీ మొత్తం ఎక్కడికి వెళ్తాయి అంటే మటన్ షాపులకు, హోటళ్ళకు వెళ్తుంటాయి. మనం ఇటువంటి జబ్బు పడిన గొర్రెల్ని తిని జబ్బులు తెచ్చుకుంటున్నాము. ఇదిగో పాల పిల్ల. ఈ పాల పిల్లకు 1500 రూపాయలంట. ఎందుకు అమ్ముతున్నావు అంటే తల్లిపాలు చాలడం లేదు, అందుకే అమ్మేస్తున్నానని రైతు అంటున్నారు. చూడడానికి చాలా ముద్దుగా ఉంది, పాలు చాలనందుకు అమ్మేస్తున్నాను అని రైతు అంటున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పాల పిల్ల. సంతలో ఇటువంటి పాల పిల్లలు చాలా వస్తుంటాయి అమ్మడానికి. రైతు మాత్రం పాలు చాలడం లేదని అంటున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి 3 పాల పిల్లలు 4500 రూపాయలకు చెప్పారు మూడింటిని. అవసరం కోసం అమ్ముతున్నానని రైతు అంటున్నారు. పాల పిల్లలు సంతలో అమాయకంగా ఉన్నాయి. వాటిని చూస్తే జాలనిపిస్తుంది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. గొర్రెలు అంటేనే అమాయకం. ఇందులో గొర్రెపిల్లతో పాటు 2 మేకపిల్లలు కూడా ఉన్నాయి. ఈ 3 గొర్రె పిల్లల్ని కూడా చూడండి, ఇవి కూడా చాలా అమాయకంగానే ఉన్నాయి. ఒక్కొక్కటి 1500 రూపాయలు. చెప్పడానికి రైతు నిరాకరిస్తున్నారు. ఇన్నాళ్ళు తల్లి దగ్గర ఉన్న పాల పిల్లలు సంతకు తీసుకువస్తే బిక్కుముఖం వేస్తున్నాయి. వాటిని చూస్తేనే జల అనిపిస్తుంది. అయినా రైతు తన అవసరాల కోసం అమ్ముకుంటున్నారు. పాలు లేదని అవసరం కోసం అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. చూడండి పాలపిల్లను కూడా ఏ విధంగా చూస్తున్నాడు. పాలపిల్లల్ని కాళ్ళ మధ్య బంధించడం మరీ విచారకరం అనిపిస్తుంది. పాలపిల్లలు చంటి పిల్లలు, వీటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నన్ను అమ్మవద్దన్న రైతును వేడుకుంటున్నట్లుంది. చూడండి దాని ఘోష. తీసుకొస్తుంటారు. మినిమం 15 రోజుల నుంచి అప్పుడే పుట్టినటువంటి పాలపిల్లలను కూడా తీసుకొస్తుంటారు. పాలు చల్లడం లేదని, అవసరాల కోసం అమ్ముతున్నామని రైతులు చెప్తుంటారు. ఇదిగో మేకపిల్లలు చాలా చక్కగా ఉన్నాయి. వీటిని అమ్మడానికి రైతు తీసుకొచ్చారు. ఇంకా గిరాకీ రాలేదని అంటున్నారు. బాగా ఆకలేసిన మేకపిల్ల తల్లిపాలు తాగుతున్నది. ఈమె ఈ పాలపిల్లను సంతలో అమ్మడానికి వచ్చింది. 1500కు అమ్ముతాను, తీసుకొస్తారు అని అంటుంది. ఎందుకు అమ్మ చిన్నప్పుడు అమ్ముతున్నావు అంటే పాలు సరిగా లేవు, అందుకే అమ్మేస్తున్నాను అని అంటుంది. ప్రతి సంతకు కొన్ని తీసుకొచ్చి అమ్మేస్తుంటాము అని ఆమె చెబుతుంది. పాలపిల్లలను చూడగానే ముద్దివ్వాలనిపించింది, అందుకే తలపై దువ్వాను. చాలా బాగుంది అనిపించి కొద్దిసేపు కూడా తీసుకొని దువ్వాను. ఎంత మంచిగా ఉన్న ఈ సంతలో అమ్మకాలు. జీవాలను అమ్మిన తర్వాత నోట్లోని విధంగా తీసుకుంటారు. ఒక్కొక్కటి ఎంచుకొని లెక్క పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు రైతులు. ఈ సంతలో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కొనుగోలు చేసిన తర్వాత ట్యాక్స్ ఈ విధంగా తీసుకుంటారు. ఓ మేకపిల్ల చాలా సూపర్గా ఉంది, ముద్దుగా ఉంది. ఈ పెద్దమ్మ వీటిని తీసుకొచ్చింది అమ్మడానికి. వీటికి రేటు ఎంతమ్మా అని అడిగితే ఫోటో తీసుకుని ఏం చేస్తావయ్యా, నేను చెప్పను అని అంటుంది భయపడి. ఏం కాదు చెప్పమంటే చెప్తుంది.
చూడండి గొర్రెపిల్ల ఎంత ముద్దుగా ఉందో. పెద్దమ్మ దీనికి 1500 రూపాయలు చెప్పింది రేటు. ఈ పెద్దమ్మ దగ్గర గొర్రెపిల్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ పెబ్బేరు సంతలో పాల పిల్లల్ని అమ్ముతుంటే మీరేమో కొనుగోలు చేస్తున్నారు ఎందుకని అతన్ని అడిగితే, మా ఇంటి దగ్గర బర్రెల పాలు బాగా ఉన్నాయి, పాలు ఎక్కువైనాయి, అందుకే 2 గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళి వాటిని పెంచి పోషించాలని అనుకుంటున్నానని ఈ రైతు అంటున్నారు. నాకైతే బాగా అనిపించింది. పాల పిల్లలు దిక్కు తోచిన పరిస్థితిలో ఉంటాయి. ఇక్కడ చూడండి గంట చుట్టూ తాగే ఈ పెద్ద ఆయన పాల పిల్లలను తీసుకొచ్చాడు అమ్మడానికి. 1500 రూపాయలు అంటున్నారు. మొత్తం 7 తీసుకొస్తే అన్నీ అమ్ముడిపోయాయి, ఒకటి మిగిలింది అని అంటున్నాడు. ఇలా చేస్తే అమ్ముడుపోయాయి అని అర్థం.